అంగన్వాడీ మినీ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పోస్టులకు సంబంధించి ప్రభుత్వం జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు ఆ తాజా సమాచారాన్ని కూడా నేను మీకు జిల్లాల వారీగా అందిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగానే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది జరగదు. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు జిల్లాల వారీగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ జిల్లా సమాచారాన్ని కూడా వచ్చినప్పుడు మీరు తెలుసుకుని ఈ అంగన్వాడీ పోస్టులకు అర్హత ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ రానున్నది పెళ్లిళ్ళు పండగల సీజన్. ఈ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు భారీగా ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులైనా టీ షర్ట్లైనా వంటింటికి సంబంధించిన నూనె, పప్పు దినుసులు, టూత్ పేస్టులు, సబ్బులు, షాంపులు ఇలా నిత్యావసర వస్తువులకు సంబంధించి 50% నుంచి 70-85% వరకు భారీగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఆఫర్లు అనేవి చాలా మంది తెలుసుకోకపోవడం వల్ల వీటిని వినియోగించుకోలేరు. ఇలాంటి వారు ఇక్కడున్న ఈ డీల్స్ ఇన్స్టాగ్రామ్ ని జాయిన్ అవడం ద్వారా రోజువారీ ఆఫర్లను మీరు తెలుసుకుని మీకు నచ్చిన ఇష్టమైన వస్తువులను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పౌజీ డీల్స్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరైతే రోజువారీ ఆఫర్లను తెలుసుకుని మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయండి. ఇక ఈ అంగన్వాడీ విషయాలకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా అంగన్వాడీ మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉంది. ఆ వివరాలను నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను. ఇతర జిల్లాల సమాచారం కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియోల లింకులు క్లిక్ చేసి మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు చిత్తూరు జిల్లా నుంచి ఈ అంగన్వాడీ భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 55 పోస్టులకు గాను 10వ తరగతి చదివి పాస్ అయిన వారు, పెళ్ళైన వారు, స్థానిక గ్రామాల్లోనే నివాసం ఉంటున్న వారు ఈ పోస్టులకు అర్హులని ఇలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇక్కడ తాజాగా ప్రభుత్వం అయితే ప్రకటన ఇచ్చిందండి. ఆ ప్రకటన సారాంశాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ICDS PD నాగశైలజ గారు ప్రకటిస్తూ ఉన్నారు. జిల్లాలోని ICDS శాఖ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 6 పోస్టులు, మినీ కార్యకర్తలు 12 పోస్టులు, హెల్పర్లు 37 పోస్టులు, మొత్తం 55 ఖాళీలు ఉన్నట్లు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఖాళీల వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే CDPO కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, అంగన్వాడీ కేంద్రం, గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు 10వ తరగతి ఉత్తీర్ణ అయిన వారు రోస్టర్ను అనుసరించి సంబంధిత CDPO కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు, ఇతర వివరాలకు CDPO కార్యాలయాల్లో సంప్రదించాలని ఆమె అయితే తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి chittoor.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తారండి. నేను ఈ వీడియో చేసే టయానికి ఇంకా నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. ఎందుకంటే ఇది 12వ తారీఖు నుంచి అప్లికేషన్ మొదలవుతుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ని ఈ వెబ్సైట్ లో అయితే పెట్టలేదు. మీకోసం నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ రోజు కావచ్చు లేదా 12వ తేదీ లోపు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫారం కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైతే స్థానికులై 10వ తరగతి పాస్ అయిన వారు మీ మండలాల్లో, మీ గ్రామాల్లో ఈ యొక్క అంగన్వాడీ ఖాళీలు ఎక్కడున్నాయో కూడా నోటిఫికేషన్ లో చాలా వివరంగా ఉంటుంది. చూసుకుని మీ గ్రామాల్లో ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ని రెగ్యులర్ గా సందర్శించడం ద్వారా నోటిఫికేషన్ తో పాటు ఖాళీల వివరాలు, అప్లికేషన్ ఫారాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అంగన్వాడీ కావచ్చు, రేషన్ డీలర్షిప్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.